థ్యాంక్ యూ లార్డ్. శివాధిపతి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నువ్వెంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. దేవా, ఈ నూతన వస్త్రములో మొదటి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించుచున్నందుకు నీకు స్తోత్రం. నిజమైన ప్రేమికుడు. ఈ లోక ప్రేమలన్నీ నీటి మూటలే కానీ జీవపు ఊటలు కావు యేసయ్యా. నీ ప్రేమ ఎన్నడూ తరగని జీవజల నది వంటిది. నీ పరిశుద్ధమైన ప్రేమకాయి మీకు స్తోత్రం. ఈ ప్రేమాగ్ని జ్వాలలను ఏ అగాధ సముద్ర జలములు ఆర్పజాలలేవు నాయన. మా ఎడల నీకున్న ప్రేమ వింత అయినది, విచిత్రమైనది. ఈ పరిశుద్ధమైన ప్రేమకై నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా దేవా, నా ప్రభువా, నీ ఘననామానికి మహిమ తెచ్చుకునుము. నీ వాక్యం ద్వారా మాట్లాడము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని జీవాత్మనా మీదికి రాము. దేవుని జీవాత్మనా మీదికి రాము. విరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. థ్యాంక్ యూ లార్డ్. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ తాకండి, సర్వ సత్యములోనికి నడిపించండి. నీ ప్రేమ సరిహద్దులను వర్ణించజాలము, వివరింప శక్యము కాని నీ ప్రేమ పరిమితులు. దేవా, నీ పరిశుద్ధ ప్రేమకై నీకు స్తుతులు. నీ ఆత్మ చేత నడిపించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందా? దేవుని వాక్యం నేర్చుకుందాం. పరమగీతము ప్రసంగి తర్వాత పరమగీత గ్రంథం ఉంటుంది. పరమగీతము 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చెను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలు ఎంతో లోతైనటువంటి సత్యం దాగినటువంటి మాటలు. జాగ్రత్తగా గమనించండి. ప్రేమ మరణం ఎంత బలమైందో అంతకంటే అధికమైన బలము కలది. హల్లెలూయా. నిజంగా దేవదేవునికి మన ఎడల అమితమైన ప్రేమ కలదు. ఆ ప్రేమే తన కుమారుడు, అద్వితీయ కుమారుడు, అనగా ఒకే ఒక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును మనందరి పాపములకు ప్రాయచిత్తమై ఉండాలని పంపించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి తీసి చదవండి త్వరగా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమయుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయనని మనం ప్రేమించలేదు, ఆయన ఆజ్ఞల్ని గైకొనలేదు, పైపెచ్చు ఆయన్ని ఆయాస పెట్టాం. యెషయా 43 అధ్యాయంలో యాకోబుతో ప్రభు అంటాడు కదా, నీవు నన్ను నీ బలుల చేత తృప్తిపరచలేదు సరికదా, నీ దోషముల చేత నీ పాపముల చేత నన్ను ఆయాసపరిచితివి అన్నాడు. అవును, దేవుని సంతోషపరచలేదు, సంతోషపరచునది ఏది మనలో లేదు. రోమపత్రిక 7:18 ఆ తదుపరి వచనాల్లో పౌలు చెప్పినట్లు, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అని పౌలుతో మనం అందరూ ఏకీభవించాల్సిందే. మన దేహం మన మనసులో ఏం మంచి లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని తర్వాత చదువుకోండి. మనము పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, సిలువకు శత్రులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉండినప్పుడు కాదు. మనం ఏ స్థితిలో ఉండినప్పటికీ ఉన్న పాటుననే మన స్థితిలో మనం ఉన్నట్లుగానే ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ షరతులు లేనిది, అన్కండిషనల్ లవ్. షరతులతో కూడినది మనుషుల ప్రేమ, షరతులు లేకుండా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకని అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు? ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమామయుడు, ప్రేమతో నిండినవాడు. ఆయన స్వభావమే ప్రేమ స్వభావం. కాబట్టి ప్రేమతో నింపబడిన వ్యక్తి ప్రేమించకపోడు. ద్వేషముతో నింపబడ్డ వ్యక్తి, ఈర్ష్యతో నింపబడ్డ వ్యక్తి, అసూయతో నింపబడ్డ వ్యక్తి ఎలాగైతే ద్వేషిస్తూ అసూయ చెందుతూ ఉంటాడో, ప్రేమతో నింపబడ్డ వ్యక్తి కూడా ప్రేమ చూపుతూనే ఉంటాడు. దేవుడే ప్రేమ. కాబట్టి ప్రేమ మౌనంగా ఉండదు, ఏదో ఒకటి చేస్తుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అతని కొరకు ఏదో ఒకటి చేస్తాం. అతనితో మాట్లాడకుండా ఉండలేం, సహవాసం చేయకుండా ఉండలేం, పలకరించకుండా ఉండలేం, అతనితో ఏదో ఒకటి పంచుకోకుండా ఉండలేం. ప్రేమ ఎప్పుడైతే చనిపోతుందో సహవాసం చనిపోతుంది. ప్రేమ ఎప్పుడైతే తొలగించబడుతుందో ఇతరులకు సహాయం చేసే, పలకరించే మనసు తొలగించబడుతుంది. ప్రేమ ఉన్న చోట సహవాసం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సహకారము ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చినంతగా ప్రేమించాడు. యేసుక్రీస్తు ఖరీదు ఎంత? ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రాణం యొక్క ఖరీదు ఎంత? సరే, ఆయన ప్రాణం ఖరీదు తర్వాత ఆలోచించుదాం. నీ ప్రాణ ఖరీదు ఎంత? నీకు ₹1,00,00,000 ఇస్తా, నీ ప్రాణం ఇస్తావా? పోనీ నా ఆస్తి అంతా నీకు ఇస్తా, నీ ప్రాణం ఇస్తావా? లేదు. ఏ వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడు? తన భార్య పిల్లలు గుర్తొస్తారు, తన బాధ్యతలు గుర్తొస్తాయి, తన జీవితం మీద ఆశ గుర్తొస్తుంది. ఒక వ్యక్తి ప్రాణం ఇవ్వడానికి అంత త్వరగా ముందుకు రాడు. మరి దేవదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని నీకు నాకు ఇవ్వడానికి తెగించాడే. ఆ ప్రాణం ఖరీదెంత? కొనగలమా? లేదు. ప్రేమని కొనలేం. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒకడు ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చినను ఏముంది అక్కడ? తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఒక వ్యక్తిలో ఉన్న ప్రేమ సంపాదించుకోవడానికి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమను పొందడానికి నీ ఆస్తంతా ఇచ్చినా కొనలేవు. ప్రేమని కొనలేం. దేవుని ప్రేమని కొనలేం. ఆ ప్రేమ యొక్క ఖరీదును మనం కొనలేం. దేవుడే ఉచితంగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనం ఒక వస్తువును కొనలేకపోతే, అది మనకు అత్యవసరం అయితే, ఆ వస్తువు ఎవరో ఒకరు మన కోసం కొనివ్వాల్సిందే, లేదా అతడు ఉచితంగా అయినా మనకి ఇవ్వాల్సిందే. దేవదేవుడు మనల్ని అమితంగా ప్రేమించినందున మనం ఆయన ప్రేమను సంపాదించుకోలేం. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికి ఆయన ఫేవర్, ఆయన గ్రేస్, ఆయన మెర్సీని, ఆయన ప్రేమని కొనలేం. కాబట్టి దేవుడే తన ఉచితమైన మహాకృప చేత, తన ప్రేమ చేత తన కుమారుని ఇవ్వడానికి, తన కుమారుని ప్రాణం మనకు బదులుగా ప్రాయశ్చిత్తంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ప్రేమ మరణము కంటే బలమైంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి
చనిపోవడానికైనా తెగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది కదా, తన స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు అని. ఒక వ్యక్తి ప్రాణం ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ప్రాణమించినంతగా నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రాణం ఇవ్వడానికి తెగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేశంలోకి వచ్చిన మిషనరీలు కూడా ఈ దేశ ప్రజల్ని, మన దేశ ప్రజల్ని అమితంగా ప్రేమించారు కాబట్టి వారు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు. నిజంగా వారిలో ఆ ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమ వారి హృదయాలు లేకపోతే ప్రాణాలు ఎలా ఇస్తారు? గ్రామ్ స్టైన్ అనే వ్యక్తి కుష్ఠరోగుల మధ్య తన జీవితకాలం అంతా సేవ చేయడానికి వచ్చాడు. కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తే డబ్బులు వస్తాయా? కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా? కుష్ఠరోగం అంటువ్యాధి కదా, వారితో ఉంటే, వారి మధ్య ఉంటే ఏదో ఒక రోజు రోగం అంటవచ్చు కదా. అయినా తెగించారే. వారికి సేవ చేస్తే డబ్బులు ఎవరిస్తారు? అయినా నిస్వార్థంగా, ఏ ఆశ ఆదాయం కొరకైన ఆలోచన లేకుండా నిస్వార్థంగా కష్టపడ్డారే. కారణం ఏంటి? వారిలో దేవుని ప్రేమ ఉంది. దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి మానవుని, ప్రతి జాతిని, ప్రతి దేశాన్ని, ప్రతి ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమతో నిండిన తన ప్రజల్ని, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ప్రపంచమంతటా పంపాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేనికైనా తెగిస్తుంది. కుష్ఠరోగుల మధ్య సేవ చేసింది మదర్ తెరెసా గారు. యవ్వన కాలం, బాల్య వయసులు మొదలుకొని యవ్వన కాలము ప్రభు కొరకు అప్పగించుకుంది. దేశం కాని దేశం, భాష రాని భాష, తన పెరిగిన వాతావరణం వేరును, ఇప్పుడు పరిచయం చేసే వాతావరణం వేరు. అన్నిటిని తట్టుకొని ఏ కారణం చేత మన దేశంలో పోరాడింది? యేసును ప్రేమించే వ్యక్తి యేసు రూపంలో సృష్టించబడిన మానవుని కూడా ప్రేమిస్తాడు అని చెప్పింది ఆమె. నేను కుష్ఠరోగంలోనే యేసులోని చూస్తాను అని చెప్పింది ఆమె. విచిత్రం కదా ఈ మాటలు. కుష్ఠరోగి సేవ చేసినప్పుడు నేను యేసులోకి సేవ చేశాను అంటది. నిజమే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అదే ఉంది. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి అన్నాడు. అంటే ఒక రోగిని మనం చూస్తే, ఒక ఖైదీని మనం పరామర్శిస్తే, ఒక దరిద్రుని మనం సహాయం చేస్తే అది యేసు ప్రభువుకు చేసినట్లే. కాబట్టి దేవుని ప్రేమని ఆమె క్రియలో చూపించింది. తన జీవితం అంతా ఆ దేవుని ప్రేమ చూపించుకుంటూనే వెళ్ళింది. హల్లెలూయా. దీని కూడా మతపరంగా రంగులు పులిమే దౌర్భాగ్యులు ఎంతమందో దేవుడు వారి కన్నులు తెరుచునుగాక. నిజంగా వారిలో కూడా ఆ ప్రేమ, ఆ దయ ఉంటే కుష్ఠరోగుల మధ్య వెళ్ళి సేవ చేయమని చెప్పండి. అంత ఆశామాషి కాదు. మాటలు ఎవరైనా చెబుతారు, క్రియలో చూపించాలి. మదర్ తెరెసా క్రియలో చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కడుప్రియ సహోదరి సహోదరులు, యేసు ప్రభు అమితంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమిచ్చినంతగా. నిజమైన ప్రేమికుడా నా యేసయ్యా, నీ ప్రాణమిచ్చునంతగా నన్ను ప్రేమించావయ్యా. నీ ప్రేమే చాలును నా జీవితములో, నీ కృపయే చాలును నా ప్రతి అడుగులో. అవును, ఆయన ప్రేమ చాలు. ఇర్మియా 31:3 ఉన్నట్టు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కృప అంటే దేవుని సామర్థ్యం. కృప అంటే అద్వితీయ దేవుని సహాయం. అడుగున సమయోచితమైన సహాయం అందించడానికి తన కృప మహాదైశ్వర్యం నీ మీద ఉంచినాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. హీ లవ్స్ యూ. ఎంత ప్రేమించాడు? తన ప్రాణం ఇచ్చినంతగా. ఎవరిని ప్రేమించాడు? ఎవరినైనా. సాతాను చెప్పే అబద్ధాల్లో ఒక భయంకర అబద్ధం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించడం లేదు అంటాడు. నీ భక్తి, నీ బ్రతుకు, నీ జీవితం సరిగా లేదు కాబట్టి నువ్వు ఆయన ఘనపరచడం లేదు, నువ్వు ఆయన ప్రేమించడం లేదు, నువ్వు ఆయన వాక్యం చదవటం లేదు, నువ్వు ఆయన దగ్గరికి రావడం లేదు కాబట్టి నిన్ను ఆయన ప్రేమించడం లేదు అనేది పచ్చి అబద్ధం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనని ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు నరకానికి వెళ్ళే ఆఖరి క్షణం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు.
ఎక్కడ దాకా ఇక నీ ప్రాణం, నీ ఆత్మ నీ దేహంలోంచి వెళ్ళిపోయే ఆ క్షణం వరకు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటూ లోబడని జనుల వైపు దినమెల్లా తన చేతులు చాపినట్లు ఆయన అంతవరకు ప్రేమించేవాడు. నువ్వు నేను చేసిన పని ఏంటంటే ఆ ప్రేమకు స్పందించి ఆయన వైపు తిరగటమే. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు ఏమీ చేయని అవసరం లేదు, ఆయనే నీ కొరకు సమస్తం చేసి ఉన్నాడు. నీ పాపములన్నీ కడటానికి తన పరిశుద్ధ రక్తం చిందించాడు. ఆయన నామమందలు విశ్వాసం ఉంచితే, ఆయన యందలి విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే నీ ప్రతి పాపము ఆయన వీపున వేయబడినదిగా, ప్రతి పాపము సమాధి చేయబడినదిగా దేవుడు లెక్కించి నీ పాప దోషములన్నిటినీ మించి తీసివేస్తాడు. ఆమేన్. మరలా జీవించిన మిగిలిన కాలము, మారు మనసు పొందిన అనంతరం, బాప్తిసం పొందిన అనంతరం మిగిలిన శేష జీవితం ఉంది. ఆ జీవితంలో మరలా పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా తన పరిశుద్ధాత్మను, వాక్యాన్ని, తన పిల్లలను సంఘంలో చేర్చి క్రమముగా ఆయనే నీతిగా యథార్థముగా నడిపిస్తాడు. యిర్మీయా 9:23 తర్వాత చదువుకోండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొని ఆ మాట ఉంది అక్కడ. అంటే భూమి మీద కృప చూపించేది ఎవరు? దేవుడే. నీతి న్యాయాలు జరిగించేది ఎవరు? దేవుడే. నువ్వు నీతిగా న్యాయముగా నడుచుకుంటున్నావు అంటే దేవుడు నీలో ఉండి చేస్తున్న పని. దేవుని కొరకు నువ్వు ఏదైనా ఒక కార్యం తలపెట్టి పూర్తి చేయగలిగినావు అంటే దేవుడు నీ కొరకు చేసిన పని, దేవుడు నీలో ఉండి చేసిన పని. ఫిలిప్పీ పత్రిక 2:13 కింద వచనాల్లో ఉంటుంది. ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకుంటకు తన దయా సంకల్పం నెరవేరినట్లు మీలో కార్యాభివృద్ధి కలగజేవాడు దేవుడే. అంటే మనలో కోరిక పుట్టించేది ఆయనే, ఆ కోరిక నెరవేర్చుకునే విధంగా సామర్థ్యత, పరిస్థితులు సమన్వయపరిచేది ఆయనే. కాబట్టి మనలో ఎవరైనా నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము అంటే అది దేవుని కృప. హల్లెలూయా. ఆయన సన్నిధిని నమ్మకంగా వెతుకుతున్నాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన మార్గంలో నిలిచి ఉన్నాము అంటే అది కేవలం ఆయన కృప. కాబట్టి మనలో ఎవ్వరు జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి, ఐశ్వర్యం తన ఐశ్వర్యాన్ని బట్టి, ఆత్మీయుడు తన ఆత్మీయతను బట్టి, భక్తిపరుడు తన భక్తిని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవా నేనేనని గ్రహించి తను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి నువ్వు అతిశయించాలి, ఆనందించాలి. అట్టి వాటిలో ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసక్తులు బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. చాలా మంది మహిమను, దేవుని మహిమను తమకు ఆపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని యేసుక్రీస్తు తను నేర్పిన ప్రార్థనలో రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి అనమన్నాడు. హల్లెలూయా. కాబట్టి రాజ్యం, బలం, మహిమ, ఇంకేదైనా సమస్తం దేవునివే. దేవునిలో నుండి మనం పొందుకున్నాం ప్రతిదీ. కాబట్టి నాది అయినట్లు అతిశయించటయ్యేలా, నా వల్లనే జరిగింది అన్నట్టుగా గర్వించటయ్యేలా అది దేవుడు ఇష్టపడే విషయం కాదు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి ఉన్న పాటుగా నువ్వు ఉన్న స్థితిలోనే రా. నీ ప్రతి పాపము కడుగుతాడు. మరలా పాత రోత జీవితంలో పడిపోకుండా ఆయనే నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నిన్ను కాపాడుకోవాల్సిన పనిలా ఆయనే కాపాడుతాడు. ఆయనకు నువ్వు అందుబాటులో ఉంటే చాలు, ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన పరిశుద్ధ లేఖనాలు చదివితే చాలు, ఆయన దగ్గరికి వెళ్ళి నిస్సహాయునేసయ్యా అని చేతులు చాపి మొరపెడితే చాలు, మిగతాంతా ఆయనే చూసుకుంటాడు. యెషయా 27:3 ఒక అద్భుతమైన మాట ఉంది కదా. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్న, ప్రతి నిమిషం దానికి నీరు కట్టుచున్న, ఎవడును దాని మీదికి రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుచు, ఎవడు దాని మీదికి రాకుండా, అనగా నీ మీదికి ఎవ్వరు రాకుండా కాపాడేది ఆయనే. ప్రతి నిమిషం నీరు లాంటి దేవుని వాక్యాన్ని నీ తలంపులో పెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడిపించేది ఆయనే. కీర్తన 23 అద్భుతంగా ఉంటుంది కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట ఆయన పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలదాన్ని నడిపించినాడు. తన నామమును బట్టి, ఆ మాట, తన నామమును బట్టి నీతి మార్గములో, చెప్పండి, నడిపించేది ఎవరు? ఆయనే. ఆయనే ఈ నూతన సంవత్సరంలో నిన్ను నీతిగా నడిపించును. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెబుదాం. నీ అంతటా నీవే కాదు, నీవు నేను కేవలం దేవుని పరిశుద్ధ పాదములు పట్టుకుందము గాక. ఆయన మిగతా అంతా చూసుకుంటాడు. దేని గురించి కలవరపడద్దు,
దేని గురించి విచారపడవద్దు. ఈ పాప నేను జయించలేను, ఈ పరిశుద్ధ మార్గం నేను నడవలేను, ఇంత భక్తిగా నేను ఉండలేను, నా వల్ల కాదు, ఈ పదాలు వాడొద్దు. నీ వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నీ కొరకు అన్నీ చేసి పెడతాడు. ఆయనని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యెషయా 54:10 తర్వాత వచనాల తర్వాత చదువుకోండి. దాని బిడ్డలారా, నోవహు కాలమున జల ప్రళయంలో వచ్చినట్లు ఇక మీట భూమి మీదికి జలములు రావని నేను ఎలాగ ఒట్టు పెట్టుకొని ఉన్నానో నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పర్వతములు కదిలను, తొలగిపోయిను, మెట్టలు తత్తిరిలను, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. దీని అర్థం ఏంటి తెలుసా? పర్వతం కదులుతుందా? మెట్టలు తత్తిరులుతాయా? ఎప్పుడో పెద్ద భూకంపం వస్తే కూడా కొంచెం కదులుతుందేమో కానీ అవైనా కదులుతాయి. దేవుని ప్రేమ నీ నుంచి కదిలిపోదు. దేవుడు నీ మీద ఉన్న కృప, నీ మీద ఉంచిన కృప ఏ కారణం చేత నీకు దూరము కాదు, నువ్వే దూరం అవుతావు. ఆయన ప్రేమ నుండి, ఆయన కృప మహాదేశం నుండి సాతాను చూపే లోకాశలకో, మనుషులు చెప్పే మాయ మాటలకో నీవే లోబడి ఆయన కాదని దూరంగా జరిగిపోతావు. కానీ ఆయన ఎన్నడూ దూరము కాడు. హెబ్రీ 13:5 నిన్ను ఏమాత్రం విడవను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలే, నీవే ఆయన విడిచిపెట్టాలని చూస్తున్నావు. ఆయన నిన్ను మరవలే, నీవే ఆయన మరవాలని చూస్తున్నావు. ఆయనని వదిలిపెట్టలే, నీవే ఆయన వదిలిపెట్టాలని చూస్తున్నావు. సాతాను మోసంలో పడి, మనుషుల మాయలో పడి. నిన్ను పుట్టించినవాడు నిన్ను మరవాడు. హల్లెలూయా. చూడండి, తల్లి విచిత్రమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది. ఇంట్లో నమ్మకంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండేవాడిని ప్రేమించట కంటే రోగిని, బలహీని, చెడిపోయిననే ఎక్కువ ప్రేమిస్తుంటుంది. వాడొక్కడే చెడిపాయా, వాడొక్కడే అనాథాయ, వాడొక్కడే అగుడాయ, వాని జీవితం ఎప్పుడు కట్టబడుతుందో ఇదే ఉంటుంది తల్లులో. ఇలాంటి మనసున్న తల్లు చేతను ఒకసారి, ఇదే అమ్మతనం అంటే. వీని బతుకు కూడా బాగా ఏంటే బాగుండే, బాగుండని బట్టి అతిశయించి, చెడిపోయినని బట్టి తృణీకరించుకుంటూ ఏ తల్లి ఉండదో. వాడు బతుకుతాడమ్మా, పెద్దోడు ఎట్టో గొట్ట, చిన్నోడే, వాడు ఎప్పుడు బాగుపడతాడో ఏమో. తాగుడికి అలవాటు అయ్యాడు, పాపంలో పడుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. వాని విషయమేనమ్మా నాకు ఎక్కువ బాధ. ఇది తల్లి ప్రేమ. మనిషి, ఓ మట్టి మనిషి, నీకే ఇంత ప్రేమ ఉంటే అమ్మతనాన్ని సృష్టించిన అమ్మ కంటే ఉన్నతుడైన ప్రేమ గల దేవుని ప్రేమ ఇంకెంత ఉంటుంది? కాబట్టి ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. రా నా కుమారుడా, నా కుమార్తె, దినమెల్లా చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నా. రా నా కుమారుడా, రా నా కుమార్తె, నేను నిన్ను బాగు చేస్తా. భ్రష్టులైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది ఈ మాట. భ్రష్టులైన బిడ్డలారా, నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును బాగు చేసేదను అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నారా? పర్వతాలు తొలగవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, పెద్ద భూకంపం అనుకో. కానీ ఏ పెద్ద భూకంపం నీ జీవితంలోకి రాని, ఏ పెద్ద తుఫాన్ నీ జీవితంలోనికి రాని, దేవుని ప్రేమ, దేవుని కృప ఎన్నటికీ కదలదు. అటువంటిది ఆయన ప్రేమ. సైతాను అబద్ధాలు నమ్మొద్దు. ఏ కారణం చేత దేవుడిని విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ గల తండ్రి గనక, నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు గనక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినట్టు దుర్బీజులైన వారందరూ శిక్షింపబడరు, కానీ కుమారులైన వారందరూ శిక్షింపబడతారు గనక తన బిడ్డలు చెడిపోకుండా, పాడైపోకుండా, దూరంగా జరిగిపోకుండా తండ్రిలాగా ఒకసారి చర్య తీసుకొని శిక్షించిన క్రమపరుచుకుంటాడు, కానీ చెయ్యి మాత్రం విడిచిపెట్టాడు. నువ్వు ఏ కారణం చేత నువ్వు ఆయనకు దూరంగా జరిగిపోయినా ఆయన ఏ కారణం చేత నీకు మాత్రం దూరం కాడు. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమను అగాధ సముద్ర జలములు ఆర్పలేవు. దేవుని హృదయంలో నీ ఎడన ఆ ప్రేమ అగ్నిని ఎవ్వరూ ఆర్పలేరు. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది కదా, సత్య సంపూర్ణలో 1వ చరణంలో, అమ్మవై ఆదరించావు, నానవలే రక్షించావు,
ఎప్పటి వలేనే నీ ప్రేమ నాపై, ఎప్పటి వలేనే నీ ప్రేమ నాపై శాశ్వతముగా చూపావు, నీ కనుపాపలా కాచావు. ఆ పాట తర్వాత పాడుకోండి. ఎప్పటి వలె ఇప్పటికి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమలో మార్పు లేదు. ఆయన ఎలాగ మార్పు లేనివాడో మలాకి 3వ అధ్యాయంలో చెప్పబడినట్టు ఆయన ప్రేమలో కూడా మార్పు లేదు. మనమే సీజన్ ఇన్ లవ్, పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి రకరకాల మార్పులు జరుగుతుంది. ఊసరి వెళ్ళి అన్నదంట ఒక మాట, మనుషులు నాకంటే సామర్థ్యత గలవారు, నాకంటే తెలివిమంతులు అయిపోయారు, నేను మార్చిన రంగుల కంటే వీరే ఎక్కువ రంగుల్ని మార్చేస్తున్నారు అని. నువ్వు మారుతావు. ఊసరి వెళ్ళి కంటే వేగంగా రంగులు మార్చేస్తావు. అప్పుడే ఏడుస్తావు, అప్పుడే నవ్వుతావు, అప్పుడే బాధపడతావు, అప్పుడే విచారపడతావు. ఒక్క రోజులోనే అనేక సార్లు ఏడుస్తావు, ఒక్క రోజులో అనేక సార్లు కోపడతావు, ఒక్క రోజు అనేక సార్లు బాధపడతావు, ఒక్క రోజు అనేక సార్లు ఆనందిస్తావు. అసలు నీలో స్థిరత్వమే లేదు. అందుకే ఆయన ప్రేమ నీ మీద ఆధారపడి ప్రేమించితే నువ్వు మారినట్టు ఆయన ప్రేమ మారేది. ఆయన ప్రేమకు కారణం ఆయనే. హల్లెలూయా. ఆ ప్రేమ స్థిరంగా ఉండడానికి ఆయన స్థిరుడు కాబట్టి. ఏ కారణం చేత నిన్నను ప్రేమించాడు ఆయన? డబ్బు ఉందనా, అందం ఉందనా, బలం ఉందనా, బలగం ఉందనా, ఏముందని? ఆయన ఏ కారణం చేత ప్రేమించాలా? ఆయన ప్రేమ ఉందని మనల్ని ప్రేమించాడు. మనం దౌర్భాగ్యులమని, పాపము చేత అపరాధం చేత చచ్చిన వారమని, ఏదో ఒక రోజు చచ్చిపోయి నరకానికి వెళ్ళేవారమని, ఆయన ఉచితముగా దయా కృప ప్రేమ చూపకపోతే నశించిపోతామని మన దౌర్భాగ్య స్థితిని, నిస్సహాయ స్థితిని చూచి జాలిపడి ప్రేమించాడు ఆయన. నువ్వేదో నీతి భక్తి బ్రతుకు బాగుందని కాదు దేవుని బిడ్డ ప్రేమించింది. కాబట్టి నువ్వు ఎట్లయినా మారు, ఆయన మారడు. నేను ఇంకో సజీవ కీర్తనలో ఒక మాట రాసిన, నేను మారినా ఎవరు మారినా మాట ఇచ్చినా నీవు మారవెన్నడు, ఏమి జరిగినా ఎవరు ఆపినా నీవు చేయబోయే కాయం ఆగదెన్నడు. ఎస్, అటువంటి స్థిరుడు ఆయన, స్థిరచిత్తుడు ఆయన. చపల చిత్తుడు కాదు, చంచలుడు, గమనం వల్ల కలిగే ఛాయ వంటి వాడు కాడు, నీడ మారినట్టు మారేవాడు కాదు. మధ్యాహ్నం ఒకచోట నీడ, సాయంకాలం ఒకచోట నీడ, ఉదయం ఒకచోట నీడ, రాత్రి నీడనే లేకుండా కనపడకుండా పోతుంది. ఆయన అలాంటి వాడు కాదు. గమన వల్ల కలిగే ఛాయ వంటి వాడు కాదు ఆయన మారడానికి. దాని అర్థం అదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. చపల చిత్తుడు కాదు, మారేవాడు కాదు, ఆయన స్థిరుడు. దేవుడు స్థిరుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 14వ అధ్యాయంలో ఆయన ఉద్దేశించేది నిష్ఫలము కానేరదు. ఆయన సంకల్పిస్తే దాన్ని ఎవ్వరు ఆపలేరు. నీవే ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం, నీ ఎడల ఆయన చిత్తం నెరవేరకుండా దాటిపోతున్నావు. నిన్ను ఆయన చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు. నువ్వే ఆయన స్వరం వినకుండా, చెవులు మూసుకొని, ఆయన చూడకుండా, కన్నులు మూసుకొని, ఆయన దగ్గరికి రాకుండా గట్టిగా మొండిగా ఉండిపోయా. ఈ రోజున ప్రభు నేను పిలుస్తున్నాడు, రా. ఆయన పిలుస్తూనే ఉన్నాడు, రా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అది ఆయన పిలిపే. ఎవరైనా ఒక సహోదరుడు సహోదరి, అన్నా వెళ్దాం పద, అక్క వెళ్దాం పద, తమ్ముడు వెళ్దాం పద, దేవుని మందిరానికి, చెల్లి వెళ్దాం పద అని పిలిస్తే ఆ పిలుపు ఎవరిదో తెలుసా? వారిలో ఉన్న దేవునిది. అతనికి ఏం అవసరం నేను పిలవడానికి? అతడు మారు మనసు పొందకపోతే, దేవుని ఆత్మను కలిగి ఉండకపోతే, దేవుని కొరకు బ్రతకపోతే, దేవుడు అతను లేకపోతే నేను పిలవడానికి నీ దగ్గరికి రాడు. అతడు ఎక్కడో ఉంటాడు, లోకంలోనో పాపంలోనో ఉంటాడు. ఈరోజు ఆ వ్యక్తి నేను పిలుస్తున్నాడంటే అతని పిలుపు కాదు, అతనిలో ఉన్న యేసయ్య పిలుపు. నేను ఒకసారి చెప్పాను కదా సాక్ష్యం. ఒక అన్యుడు, ఒక సహోదరుడు మారు మనసు పొందు దేవుని దగ్గరికి రాని నేను దేవుని పిల్లల్ని కలిసి ఒక 3 సార్లు పిలిచాం. కానీ అతడు రాలా. మొత్తానికి ఒకసారి స్పందించి వచ్చి మారు మనసు కూర్చుంటే ప్రభు మధ్యరాత్రి అతనితో మెల్లని స్వరంతో, నేను ఈ దగ్గరికి 3 సార్లు వచ్చాను అన్నాడట. నువ్వెప్పుడు 3 సార్లు వచ్చావు ప్రభు నా దగ్గరికి? నా సేవకుని పంపాను, నా పిల్లల్ని పంపాను. హల్లెలూయా. వారి ద్వారా నేను వచ్చాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా దేవుని సేవకుడైనా, దేవుని బిడ్డ అయినా నిన్ను పిలుస్తుంటే ఆ పిలుపు మనిషిది కాదు దేవుని బిడ్డ, అది దేవుని పిలుపు.
ఆ సేవకుల్లో, ఆ విశ్వాసులో, ఆ పరిచారకులో, ఆ వ్యక్తిలో ప్రభు ఉండకపోతే, మార్పు చెంది ఉండకపోతే అతడు నిలిపడానికి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎక్కడ లోకంలో ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లల పిలిపే దేవుని పిలుపని గుర్తెరిగి ఆయన పిలుస్తున్నాడు రా. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ తరగదు, ఏ కారణం చేత తరగదు. ప్రేమ సముద్రమంత సమృద్ధి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సజీవ కీర్తన ఉంటుంది, నిజముగా నీ ప్రేమ, అందరూ లేవండి, సరిహద్దులు లేని ఆకాశమంత విశాలమైనది, నిజముగా నీ కరుణ సముద్రమంత సమృద్ధిగా నాపై ఉన్నది, నిజముగా నీ ప్రేమ సరిహద్దులు లేని ఆకాశమంత విశాలమైనది, నిజముగా నీ కరుణ సముద్రమంత సమృద్ధిగా నాపై ఉన్నది, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నీ ప్రాణమునే సిలువలో బలిగా ఇచ్చావు, నిజముగా నీ ప్రేమ సరిహద్దులు లేని ఆకాశమంత విశాలమైనది. చప్పట్లు. నిజముగా నీ కరుణ సముద్రమంత సమృద్ధిగా నాపై ఉన్నది, ఎడారి మార్గములో నేనెన్నో మారులు నీ ప్రాణమును విసిగించితిని దేవా, ఎడారి మార్గములో నేనెన్నో మారులు నీ ప్రాణమును విసిగించితిని దేవా, నశింపజేయక కరుణించితివి వాత్సల్యపూర్ణుడా, నశింపజేయక కరుణించితివి వాత్సల్యపూర్ణుడా, నీ ప్రేమ సరిహద్దులను కొలవా ఎవరికి సాధ్యము, నీ ప్రేమ సరిహద్దులను కొలువా ఎవరికి సాధ్యము, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నీ ప్రాణమునే సిలువలో బలిగా ఇచ్చావు, నీ ప్రాణమునే సిలువలో బలిగా ఇచ్చావు, నిజముగా నీ ప్రేమ సరిహద్దులు లేని ఆకాశమంత విశాలమైనది, నిజముగా ఉన్నది, స్వకీయ మార్గములో నీ చిత్తమే తెలుసుకొనక హృదయ కాఠిన్యముతో పయనించితిని దేవా, స్వకీయ మార్గములో నీ చిత్తమే తెలుసుకొనక హృదయ కాఠిన్యముతో పయనించితిని దేవా, ఇదే త్రోవయని దారి చూపిన మార్గనిర్దేశక, ఇదే త్రోవయని దారి చూపిన మార్గనిర్దేశక, నీ ప్రేమ గద్దింపులతో నన్ను సరిదిద్దినావు దేవా, నీ ప్రేమ గద్దింపులతో నన్ను సరిదిద్దినావు దేవా, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నాకై ఆశతో చూచావు, నన్నెంతో ప్రేమించావు, నీ ప్రాణమునే సిలువలో బలిగా ఇచ్చావు, నీ ప్రాణమునే సిలువలో బలిగా ఇచ్చావు. హల్లెలూయా. సముద్రమంత సమృద్ధిగా ఉంది ఆయన దగ్గర కరుణ, ప్రేమ. ఎంత కావాలంటే అంత ఉంది. లోక ప్రేమల కొరకు ఆశపడద్దు, మనుషుల ప్రేమలో మాయలో పడిపోవద్దు. వారి ప్రేమ అనుకూలంగా ఉన్నంత కాలమే నిలిచి ఉంటుంది. వారి ప్రేమ వారికి
సరిపడినట్టుగా ప్రవర్తించినంత కాలమే ఉంటుంది. ఎక్కడైనా వారి మనసు గాయపరిచి నొప్పించినావా ఆ ప్రేమ మారిపోతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నువ్వు ఆల్రెడీ గాయపరచుచూ ఉండినప్పుడే ప్రేమించాడు. ఇప్పుడు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నావు. పాపంలో ఉండినప్పుడే, అపరాధంలో ఉండినప్పుడే, ఆయన మనసుని గాయపరుస్తూ ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడే నిన్ను ప్రేమించి రమ్మని పిలిచాడే. ఇప్పుడు ఎంతో కొంత ఆయన కోసం బ్రతకాలనుకుంటున్నావు. అడపదడప ఎంతో కొంత భక్తి చేస్తున్నావు. ఇప్పుడు మాత్రం ప్రేమించాడా? సాతాను అబద్ధం. అది ఆయనని ప్రేమిస్తలేడు అనేది. ఆయనని ప్రేమిస్తున్నాడు. ఎంతగా? ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. ఆ ప్రాణం ఖరీదెంత? ప్రేమకై నువ్వేమి ఇచ్చి కొనగలవు? నేమి కొనలేవు. ఆయన స్వభావమే ప్రేమ. ప్రేమతో, ఆయన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఆ ప్రేమకు స్పందించి మీ హృదయంలో ఆయనని ఆహ్వానించుదురుగాక. చూడండి, ఆ ప్రేమ పాపాన్ని మాత్రమే ద్వేషిస్తుంది. పాపం కలిగిన మనిషిని ద్వేషించదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక వైద్యుడు రోగిని ద్వేషించడు, రోగాన్ని ద్వేషిస్తాడు. రోగిని చంపాలని చూడడు, రోగిలో రోగానికి కారణమైన క్రిములు చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక వైద్యుని లక్షణం. అమ్మ, రోగం వచ్చిందిరా నీకు, ఇక నిన్ను చూడలేనని వదిలేదు. ఈ పాపిష్టి రోగం నా కొడుకుకే రావాలా, ఈ మాయ రోగం ఎప్పుడు పోతుందని రోగాన్ని ద్వేషిస్తుంది. కానీ రోగం వచ్చిన కొడుకుని ద్వేషించదు. దేవుడు అంతే. నీలో ఉన్న పాపాన్ని, నీ పాపపు స్వభావాన్ని ద్వేషించి దాన్ని నీ నుంచి ఎలా తీసివేయాలని చూస్తాడే తప్ప నిన్నెలా తీసివేయాలని కాదు. చిక్కులు పడ్డ నిన్ను, ఇరుకున పడ్డ నిన్ను, గొర్రెలాగా మాయ మాటలో చిక్కులు పడ్డ నిన్ను ఎలా బయటికి తేవాలా అని గాయపరుచుకుంటూ వెతుకుంటూ తాను గాయమైన వెతుకుంటూ వస్తాడే తప్ప విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయడు. 99 గొర్రెలు ఉండిన ఆయనకి ఆయన ఒక్క గొర్రె కొరకు కాపరి పరిగెత్తినట్టు కోట్ల కొద్ది భక్తి గల ప్రజలు ఈ భూమి మీద ఉండినప్పటికీ కూడా ఇంకా పాపుల కొరకు, బలహీనల కొరకు, తప్పిపోయిన గొర్రెల కొరకు ఆయన ఇంకను వెతుకుతూనే ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన ప్రేమకు స్పందించు. ఆ ప్రేమను అర్థం చేసుకో. మనం ఊహించిన దానికంటే అధికమైంది ఆ ప్రేమ. యోహాను పత్రిక 3:18-17 వచనం చదవండి. ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ గ్రహించలేం. పరిశుద్ధులు గ్రహించారు. ఆ ప్రేమ ప్రవాహం గ్రహించి సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేవుని ప్రేమ సముద్రం అంతా సమృద్ధి అయింది, మానవుని ప్రేమ నీటి బొట్టు వంటిది అన్నాడు. ఎంతో కొంత గ్రహించుకున్నాడు ఆయన. ఇంకా మనం గ్రహించలేం. అదే సెయింట్ అగస్టిన్ కూడా దేవుడిని అమితంగా అర్థం చేసుకున్నాను, దేవుడిని అధికంగా అర్థం చేసుకున్నాను అని అతిశయించాడంట. ఆయన తత్వవేత్త కూడా మనోవిజ్ఞాన శాస్త్రంలో చాలా పరిశోధనలు చేసి చాలా కొటేషన్స్ ఇచ్చాడు ఆయన. నేను దేవుని గురించి, దేవుని తత్వం గురించి చాలా సంగతులు నేర్చుకున్నాను అంటే ప్రభు ఆయనకు ఒక ఉపమానం చెప్పాడంట. నా కుమారుడా, నీ మెదడు గ్లాస్ అంతటిది, ఆ సముద్రపు నీరు నీ మెదడులో పడతాయా అన్నాడంట. హల్లెలూయా చెప్పండి. సముద్రం అంతా దేవుని జ్ఞానం, సముద్రం అంతా దేవుని ప్రేమ గ్లాస్ లాంటి నీ యొక్క మెదడులో పడుతుందా నా కుమారుడా, కుమార్తె? మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్న దానికంటే అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నుండి నిన్నేది ఎడబాపలేదు. క్రీస్తు ప్రేమ నుండి నిన్నేది ఎడబాపలేదు. రోగములు, ఈ నూతన సంవత్సరం పాట బాగా నేర్చుకొని పాడండి. రోగములు, ఇబ్బందులు, శోధనలు, అంధకార శోధన అంటే చీకటి శోధనలు ఏమైనా కానీ ఆ ప్రేమాగ్ని జ్వాలను ఆర్పలేవు. అంతగా ప్రేమించే ఆయన ప్రేమకు నీ స్పందన ఏంటి సహోదరా, సహోదరి? ఇంత ప్రేమ గల వ్యక్తిని నువ్వెంత ప్రేమిస్తున్నావు? ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక ఆయన మనం ప్రేమించుచున్నాము అన్నాడు భక్తుడు. హల్లెలూయా. ఆయన ఇంత ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు రుణం ఏ విధంగా తీర్చగలుగుతావు? నేనైతే ఎంతో రుణపడి ఉన్నా. నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటివాణి, నేను ఉన్న వీధి ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నా పితరులు ఎటువంటి వారు. ఆహా, కుల్లిమిలోంచి తీసినట్టు తీశాడే దేవుడు, బండలో నుండి ఒక రాయిని చెక్కినట్టు చెక్కాడే దేవుడు,
ఓ గుంటలో నుంచి బయటికి లాగాడే దేవుడు ఎంత కృప చూపించినాడు. హల్లెలూయా. నా ఎడల మాత్రమే కాదు, మీ ఎడలో కూడా, మీలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఈ లైవ్ వింటున్నారేమో మీలో ఎవరైనా, లేక ఇంకెప్పుడైనా వింటారేమో ఈ మాటలు. వింటున్న వారందరినీ, చూస్తున్న వారందరినీ, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూనే ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ మాట నీ చెవున పడవేశాడు. ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టే ఈ మాటలు వింటున్నావు. నన్ను ప్రేమిస్తున్నాడా దేవుడు అనుమానించొద్దు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా లేదా పరిశీలించుకో. దానికి మహిమ కలుగును గాక. నువ్వెంత ప్రేమిస్తున్నావో పరిశీలించుకో. నీ ప్రేమ పరిశీలించుకో. భక్తులు ప్రేమించిన ప్రేమ, నీ ప్రేమ ఒకసారి పోల్చుకో. 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను చెప్పి ముగిస్తున్నాను. 2 కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనం, ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమేదో పరీక్షింపవలని చెప్పుచున్నాను అని పౌలు రాశాడు కొరింథీయులకి. అంటే ఇతరుల ప్రేమ, ఇతరుల జాగ్రత్త, ఇతరుల భక్తి అంటే దేవుని పనిడలా, దేవుని ప్రజల, దేవుని ఎంత అంకిత భావంతో బ్రతుకుతున్నారో ఆ మాసిదోనియ సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని కొరింథీయులకు చూపిస్తున్నాడు పౌలు. మాసిదోనియ సంఘస్థులు ఎటువంటి వారు తెలుసా? వారు పేదవారే. ఎక్కడుందా మాట? 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యత కొద్ది కాక సామర్థ్యం కంటే ఎక్కువగానే తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చిన. మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకు తమను తామే ఇంతగా చేదురని మేము అనుకోలేదు అన్నాడు పౌలు. మాసిదోనియ సంఘం విశ్వాస హృదయం ఎటువంటిదో తెలుసా? ప్రభుకు అప్పగించుకున్నారు, ప్రభు కొరకు నిలబడిన సేవకునికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. దేవుని అమితంగా ప్రేమించేవాడు దేవుని కొరకు ఏమైనా చేస్తాడు. ఒక తాలిబాను, ఒక ఉగ్రవాది, ఒక మతతత్వం కలిగిన మనుషుడు తను నమ్మిన సిద్ధాంతం అబద్ధమైనా సరే ఏమైనా చేయడానికి సాహసిస్తాడు. అసత్యము కొరకు అంతగా చేస్తే సత్యాన్ని పట్టుకున్న మనం సత్యం కొరకు ఇంకెంత చేయాలి? మాసిదోనియ విశ్వాసులు దేవుని కొరకు నిరుపేదలే. వారి దగ్గర కోట్లు, లక్షల, వేల రూపాయలు ఏమి లేవు. ఉన్న దాంట్లోనే సామర్థ్యత కంటే మించి ప్రభు కొరకు ఇచ్చినారు. నేను కూడా ప్రభుని ప్రేమించాను కాబట్టి, ప్రభు రాజ్యాన్ని ప్రేమించాను కాబట్టి, దేవుని ప్రజల్ని నరకం నుంచి తప్పించిన ధ్యాస, ఆశ కలిగి ఉన్నాను కాబట్టి నాకు కలిగిందంతా దేవుని పాదపీఠం దగ్గర పెట్టా. హల్లెలూయా. దేవుని ప్రేమ నీ హృదయంలో, నా హృదయంలో నిజంగా పోయబడితే దేవుని కొరకు ఏమైనా చేస్తాం. ఆయనకు కానుకిచ్చేటప్పుడు పిసినారిగా ఇవ్వం, ఘనంగా ఇస్తాం. ఆయన ఘనమైన మహారాజు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. కుంటిదాని, గుడ్డిదాని ఏ అధికారికి ఇస్తే సంతోషిస్తాడా? దేవుడి కొరకు కూడా శ్రేష్టమైనది ఇవ్వాలని అక్కడ చెప్పబడింది. నేను తండ్రిని అయితే నాకు భయపడువాడెక్కడా, నేను యజమాని అయితే నన్ను ఘనపరచువాడెక్కడా అన్నాడు. అయితే మీరు నన్ను ఘనపరచట్లా, ఏమి చేసి నేను నీ ఘనపరచలేదయ్యా అని అడిగితే కుంటిదాని, గుడ్డిదాన్ని తీసుకొస్తున్నారు మందిరంలోకి. దేవుని రాజ్యం కొరకు పరిచర్య చేద్దామన్నా, దేవుని పని కొరకైనా ఒక అర్పణ ఇద్దామన్నా లోపితనం, పిసినితనం. కానీ నిజంగా మాసిదోనియ విశ్వాసం అలా ప్రేమించారు కాబట్టి ఈ కృప విషయంలోను, అంటే దాతృత్వ కృప, హల్లెలూయా, పరిశుద్ధుల అక్కరలకు, పరిశుద్ధుల పరిచర్యకు సహాయపడే కృప మాసిదోనియ విశ్వాసులు సమృద్ధిగా ఉంది. వారు అమితంగా ప్రభును ప్రేమించారు. అందుకే దేవుని కొరకు ఏమైనా చేశాడు. మన పితరులు అలా ప్రేమించారు. విలియం కేరీ మన దేశాన్ని అలా ప్రేమించాడు. భక్తులు అలా ప్రేమించారు కాబట్టి మన దేశం ఈరోజు సువార్త విన్నది. దేవుని మహిమ కలుగును గాక. మన ప్రేమ ఎంత యథార్థమైంది. మన సంఘంలో కూడా చాలామంది ప్రభు కొరకు రోషంగా నిలబడుతున్నారు. నేను చివరిగా ఒక మాట రాసే కదా, నా గుండెలో నీ ఉంచిన భారాన్ని మార్చలేదయ్యా, నమ్మకస్తులను చేర్చి పరిచర్యను నిలబెట్టినావు యేసయ్యా. నేను ఒక్కడే నమ్మకస్తుని అనుకోవట్లే, నేను ఇంకా అనేక విషయాలు అపనమ్మకస్తునిగా ఉన్నానని ఎంచుచున్నాను. కానీ నాకంటే దేవుడు నమ్మకస్తుని లేపాడు. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. నువ్వు కపట ప్రమాణాలు లేక సావాసంలో కత్తిపోటు మాటలో మాట్లాడుకుంటూ ఉండొద్దు. ప్రేమ వ్యాపింప చేయదువు గాక. ప్రేమామయుని కొడుకులం,
ప్రేమతో నింపబడిన కుమారులం కుమార్తెలం ఆ ప్రేమనే పంచుదుము గాక. ఒకరిలో ఒకడు మిక్కటమైన ప్రేమతో, ఒకరి లోపాలు ఒకరి దోషములు ఒకరం కప్పిపెడుతూ ప్రేమతో చూస్తూ సాగిపోదుము గాక. ఎవరైనా ఒకరు బలహీనపడి తొట్టిల్లిపోతే ప్రభు కొరకు ఏమి చేసినా ఆయన రాజ్యం కొరకు తీసుకొద్దుము గాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం లాస్ట్ వచ్చిన ఒక పాపిని వాని తప్పు మార్గం నుంచి సత్య మార్గం నడిపిస్తామని పాపములని కప్పివేయవాడు అవుతాడని వాక్యంలో ఉంది. ఒకడెవడైనా బలహీనపడి తప్పిపోతే ఎందుకు తప్పిపోయాడా, ఎట్లా బలహీనపడని ఆరాలు తీయద్దు. ఏమి చేసినా యేసు దగ్గర తీసుకొనిరా. హల్లెలూయా. నేనైతే ఆత్మ రక్షించే టైంలో ఇతన్ని కాలు పట్టుకొని బతిమాలుదునా అనిపించేది. కొంతమంది కాలు కూడా పట్టుకున్నా, తగ్గించుకున్నా. దేవుని ప్రేమ అంతవరకు వెళ్తుంది. దేవుని ప్రేమ ఎందాకైనా పోతుంది. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రేమ సామ్రాజ్యంలో ఆ ప్రేమతో నింపబడదాము గాక. ప్రేమ కుమారులం. దేవుడు ప్రేమ. దేవుని కుమారులు అంటే దేవుడు ప్రేమ. దేవుడు గాడ్ ఈజ్ ఈక్వల్డ్ ప్రేమ, లవ్. అంటే మనం ఎవరిమి? ప్రేమ కుమారులం. ద్వేషం కుమారులమా? ద్వేష్ కుమార్ అని పేరు ఎప్పుడైనా ద్వేష్ కుమార్ అని ఎవరికైనా పేరు పెట్టారా? ప్రేమ్ కుమార్ అని పెట్టారు కదా. ప్రేమకే కొడుకులం, ద్వేషానికే కాదు. మన మనసులో మన హృదయంలో ఒకరికి మిక్కటమైన ప్రేమే ఉండాలి, కానీ ద్వేషం ఉండకూడదు. మన ప్రేమ ఎంత యథార్థమైందో చూడండి. దాని బిడ్డలారా, ఈ మాటలను ముగిస్తున్నా. ఈ సందేశం నీ హృదయంలో లోతుగా నాటబడును గాక. పరిశుద్ధాత్ముడు ఈ సందేశంలో ప్రత్యక్షపరిచిన సత్యముల కంటే మరిన్ని సత్యములు ఆయన ప్రేమను గురించి నీకు ప్రత్యక్షపరిచి స్థిరపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిజమైన ప్రేమికుడా నా యేసయ్యా, నిజమైన ప్రేమికుడు. నిలువు మోకాలేద్దాం. నీ ప్రాణమిచ్చునంతగా నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రాణమిచ్చునంతగా నన్ను ప్రేమించావయ్యా. నిజమైన ప్రేమికుడా నా యేసయ్యా, నిజమైన ప్రేమికుడా, నీ ప్రాణమిచ్చునంతగా నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రాణమిచ్చునంతగా నన్ను ప్రేమించావయ్యా. నీ ప్రేమే చాలును నా జీవితములో, నీ కృపయే చాలును నా ప్రతి అడుగులో. నీ ప్రేమే చాలును నా జీవితములో, నీ కృపయే చాలును నా ప్రతి అడుగులో. ప్రేమ 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 ఏ క్షణమో మరువని ప్రేమ, అర్హత చూడని ప్రేమ, అనాథను చేయని ప్రేమ. ప్రేమ 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 ఏ క్షణమో మరువని ప్రేమ, అర్హత చూడని ప్రేమ, అనాథను చేయని ప్రేమ. నిజమైన ప్రేమికుడా నా యేసయ్యా. ప్రేమను, నీ అత్యున్నతమైన ప్రేమను, ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, ఆ ప్రేమ సరిహద్దులను సాధ్యమంత మేరకు చూడగలుగుటకు మా కన్నులు తెరువు నాయన. నిజమే, మేము గ్రహించిన దానికంటే నీ ప్రేమ చాలా పెద్దది, చాలా గొప్పది. గ్లాస్ అంతటి మెదడులో, చిన్న టీ కప్ అంత మెదడులో సముద్రం నీటిని నింపలేము. సముద్రమంత సీరతో, ఆకాశమంత పుస్తకముతో రాసిన నీ ప్రేమ వర్ణన, నీ ప్రేమ వర్ణింప శక్యము కాదంట నాయన. ఆ ప్రేమలో లీనమై, ఆ ప్రేమలో నింపబడి, ఆ ప్రేమ కొరకు బ్రతుకుదుమగాక. ఆ ప్రేమ అనేకులకు వ్యాపింపచేయుదుమగాక. ఆ ప్రేమను అనేకులకు పంచుదుమగాక. యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి,
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.